అంటే కళ్యాణ్ ఈ కేసులో ప్రధానంగా చెప్పాలంటే ఆమె ఆస్తి కింద ఎక్కువ అంటే ఆదాయానికిన్నా ఎక్కువ ఆస్తులు కలిగి ఉండేది అనే ఒక ప్రధానంగా మనం ఇది చేస్తున్నాం. అంటే మొత్తం అంటే ఈ కేసులో సుమారు 66 కోట్ల రూపాయలు ఆమె ఆదాయానికిన్నా ఎక్కువ కలిగి ఉంటారు అనేది ప్రధాన అంశం. ఈ ప్రధాన అంశాన్ని ఇది చేసుకుంటూ మొత్తం ఆమె చెప్తున్నటువంటి ఆమె సమాధానాలు ఏంటి, తర్వాత ఆమె ఎలా ఆ వస్తువుల్ని తీసుకుంది అనే దానిపైన కూడా సుదీర్ఘంగా వాళ్ళు అంటే పరమ విరోధంగా రెండు పక్కల కూడా వాదనలు జరిగాయి సుమారు రోజులు. కానీ జయలలిత తరఫున కూడా ఆమె ధీటుగా ప్రశ్నలు జడ్జిలు అడుగుతున్న ప్రశ్నలు కానీ ఆపోజిట్ లాయర్లు అడుగుతున్న ప్రశ్నలకు కానీ ధీటుగా సమాధానం కూడా ఇస్తూ వచ్చారు. అంటే నేను చెప్పుకుంటూ వచ్చారు, నాకు 66 కోట్ల రూపాయలు నేను అక్రమంగా సంపాదించలేదు, ఖచ్చితంగా నేను ఒక సినిమా నటిగా ఉండేవాడిని, ప్రముఖ సినీ నటిగా ఉండేదాన్ని, దాంతో నాకు చాలా మంది అభిమానులు కూడా ఉండేవాళ్ళు, వాళ్ళ నుంచి నాకు చాలా సంఖ్యలో వేల సంఖ్యలో అభిమానులు నాకు గిఫ్ట్లుగా ఇచ్చారు. కానీ గిఫ్ట్లు ఇచ్చినటువంటికి కూడా నేను వోచర్లు పెట్టుకోలేను, తర్వాత ఎవరు ఇచ్చారని కూడా నాకు తెలియదు అని చెప్పుకునే వచ్చారు. కానీ 2013 తర్వాత ఆమె ఆస్తులు ఏవేవి కలిగి ఉన్నారో దానికి ప్రతి ఒక్కదానికి కూడా వోచర్లు తయారు చేసి ఎలా సంపాదించారు అనే దానిపైన ఇది చేశారు. కానీ ఈ మొత్తం వచ్చేపటికి లాస్ట్ కి ఇప్పుడు యాంటీ కరప్షన్ అనే ఒక దీనిపైన లాస్ట్ మూమెంట్ లో మనం ఈ కేసులో తీసుకోవచ్చు. అంటే ఈ కరప్షన్ ని చేయాలనే ఒక ఉద్దేశం దీంతో జడ్జిలు ముందుకు రావడం జరిగింది. తర్వాత లాయర్లు కూడా ఇది ఆమె అక్రమంగా సంపాదించింది, ఇది ప్రజల డబ్బుని మోసం చేసింది అనేది ఒక రకంగా జయలలిత ఆపోజిట్ లాయర్లు వాదించారు. దాంతో ఇదే మొత్తం ఒక దీనికి వచ్చిన ప్రధాన న్యాయమూర్తి ఈరోజు తీర్పును వెల్లడించారని చెప్పుకోవచ్చు. కళ్యాణ్, అంటే కేశవ్, ఇప్పటికే హై టెన్షన్ వాతావరణం నెలకొన్నట్టు కనిపిస్తుంది. ఈ శిక్ష ఖరారు ఎప్పుడు చేయనున్నారు? అక్కడ అన్నాడీఎంకే శ్రేణులు ఏమంటున్నారు దీనిపై? మొత్తం కళ్యాణ్, ఇప్పుడు అంటే మనకి ముందుగా ఇచ్చిన సమాచారం ప్రకారం 1 గంటకు ఈ మొత్తం దీన్ని ఇస్తారు అని చెప్పేసి మనకి తెలిసి వచ్చింది. కానీ ఇప్పుడు కూడా మనకి వస్తున్న సమాచారం ప్రకారం న్యాయమూర్తి ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళ తీర్పును చదువుతున్నారు, ప్రతి ఒక్కరికి వాళ్ళకి వివరంగా చదివి చెప్తున్నారు అని చెప్పేసి మనకి సమాచారం వస్తుంది. కానీ ఇప్పుడు వరకు అయితే మొత్తం జయలలిత దోషిగా ప్రకటించారనే ఒక విషయాన్ని మాత్రం మనకి బయటకు వచ్చింది. కానీ ఆమెకు ఎన్నేళ్లు జైలు శిక్ష విధించారు, తర్వాత ఎన్ని రోజులు ఆమె ఉండాల్సి వస్తుందనే దానిపైన అయితే ఇంకా క్లారిటీ అయితే రాలేదు. తర్వాత జయలలితనే కాకుండా శశికళ, సుధాకర్ మరియు ఇలవర్సి ఈ ముగ్గురు కూడా దీంట్లో నిందితులు. ఈ ముగ్గురికి ఎలా శిక్షలు ఉంటాయి, లేకపోతే జయలలితకు వేరే రకంగా శిక్ష ఉందా, లేకపోతే నలుగురిని కలిపి ఒకే రకంగా శిక్ష ఖరారు చేస్తారా అనే దానిపైన కూడా ఇంకా మనకి క్లారిటీ రాలేదు. కానీ ఇంకా కొద్ది సమయంలోనే మొత్తం క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మొత్తం ఇప్పుడు కోర్టు కొద్ది సమయంలో జడ్జి మొత్తం వాళ్ళకి చెప్పిన తర్వాత ఈ రోజే శిక్షలు ఖరారు అవుతాయా, లేకపోతే ఈ శిక్షలు ఖరారు చేయడానికి మరో దినము ఏమైనా కావాల్సి వస్తుందా, లేకపోతే ఇప్పుడే వీళ్ళని శిక్షార్హులుగా ప్రకటిస్తే వాళ్ళని పోలీసులకి సిబ్బందికి అప్పగించాల్సి వస్తుందా అనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ రాలేదు కళ్యాణ్. కానీ మొత్తం అయితే ఇక్కడ శిక్ష ఖరారు అయ్యి ఆమెకు జైలు శిక్ష కానీ ఖచ్చితంగా కూడా ఇక్కడ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లోనే ఆమెకు 12 రోజులు కూడా ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ తమిళనాడు నుంచి కర్ణాటకకు ఈ కేసుని బదిలీ చేసినప్పుడు మొత్తం అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి, కానీ తమిళనాడుకి ఎటువంటి సంబంధం కూడా ఈ కేసు నుంచి ఉండదు. తర్వాత అక్కడ జైలు అధికారులు కానీ వేరే వాళ్ళు వారెంట్లు తీసుకురావడం కానీ ఎటువంటి సంబంధం ఉండదు. కానీ ఏ శిక్ష అయినా కూడా ఇక్కడ బెంగళూరులోనే కర్ణాటకలో ఉన్నటువంటి పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోనే గడపాల్సి ఉంటది. కళ్యాణ్, అయితే కేశవ్, ఇక తమిళనాడు రాజకీయాలు చూస్తే ఈ తీర్పుతో సమీకరణాలు ఎలా మారబోతున్నాయి, జయ భవిష్యత్ ఎలా ఉండబోతుందంటారు? అంటే ఖచ్చితంగా కళ్యాణ్, ఎప్పుడు కూడా ఒక ఏఐడిఎంకి ఒకే నాయకురాలుగా ఒకే కెప్టెన్ గా ముందుకు తీసుకెళ్లినటువంటి జయలలిత
ఏ రోజు కూడా ఇలాంటి పరిస్థితిని ఊహించి ఉంటుందేమో అనుకోవచ్చు. ఎందుకంటే ఉన్నట్టుండి ఇలాంటి పరిస్థితి జయలలితకు వచ్చింది. అంటే ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా తమ ముఖ్యమంత్రి పదవికి ఖచ్చితంగా రాజీనామా చేయాల్సి ఉంటది. కానీ ఇక ఏమన్నా ఒక ఛాన్స్ అయితే ఉంది. కానీ సంవత్సరము 2 ఏళ్ల లోపు ఏమైనా శిక్ష ఖరారైతే ఆ 2లోకి ఈ రోజు సాయంకాలం లోపు బెయిల్ చిక్కే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి నిపుణులు అంటున్నారు. కానీ ఆమె బెయిల్ తీసుకున్న తర్వాత కూడా ముఖ్యమంత్రిగా కొనసాగుతూ తర్వాత ఆమె పైకోర్టుకి వెళ్ళి ఆమె బెయిల్ తెచ్చుకునే ఛాన్సెస్ కూడా కనపడుతుంది. బెయిల్ తీసుకోవడము లేదంటే వేరే కోర్టులో వ్యాజ్యం వేసుకుని మళ్ళీ అక్కడ ఇది చేయడము జరుగుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే జయలలిత పార్టీకి కొంచెం నష్టమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకసారి జయలలిత లేని ఏఐడిఎంకే కష్ట పరిస్థితులు. ఎందుకంటే సెకండ్ గ్రేడ్ నాయకుల్ని తీసుకురావాల్సి వస్తుంది, లేదంటే మరో ముఖ్యమంత్రి లాంటి నాయకుల్ని అక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత పార్టీలో ఇన్ని రోజులు కూడా చాలా శిస్తుబద్ధంగా నడుచుకొని వచ్చినటువంటి పార్టీలో పదవుల కోసం మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనపడిస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది నాయకులు, సీనియర్ నాయకులు కూడా ఏఐడిఎంకేలో పార్టీలో ఉన్నారు. చాలా సార్లు మంత్రులుగా పనిచేసినటువంటి నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. దీంతో ప్రతి ఒక్కరు కూడా తమకు పదవి ఆశతో కానీ లేదంటే నేను ముఖ్యమంత్రిని కావాలనే ఉద్దేశంతో మామూలు ఇన్ జనరల్ గా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో తమిళనాడులో కూడా రాజకీయాల కోసం పదవుల కోసం ఒకరినొకరు కొట్లాడుకునే పరిస్థితి కూడా రావచ్చు. తర్వాత ఏఐడిఎంకేలో వర్గాలు కూడా విడిపోయి తర్వాత చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏఐడిఎంకేలో అమ్మ చెప్పిన మాటని జవజాటని మంత్రులుగా ఉండేవాళ్ళు, నాయకులుగా, ఎమ్మెల్యేలుగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అమ్మనే జైలుకి వెళ్ళినప్పుడు ఆ పార్టీకి ఎవరు గతిగా ఉంటారు, లేదంటే ఆ పార్టీని ఎవరు ముందుకు తీసుకెళ్తారు అనే దానిపైన కూడా చాలా ఒక ఇదిగా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే తమిళనాడు అంటే జయలలిత ఒక దేశంలోనే ఒక పేరుగాంచినటువంటి ఒక ముఖ్యమంత్రి. తర్వాత ఎన్నోసార్లు దేశ రాజకీయాల్లో ఆమె కూడా ఒక ప్రధాన పాత్ర పోషించి మొత్తం దేశాన్ని కూడా ఒక తన గుప్పిట్లో పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈరోజు జైలు పాలవుతుందంటే ఇలాంటి నాయకురాలు జయలలిత. మరి ఆమె ఇప్పుడు శిక్ష కానీ ఖరారైతే 3 ఏళ్లకు పైన అయితే మరో 6 ఏళ్ల పాటు ఆమె రాజకీయ భవిష్యత్తులో ఉండదు. 6 ఏళ్ల తర్వాత ఆమె మళ్ళీ పోటీ చేయాల్సి వస్తుంది. కానీ ఈ 6 ఏళ్లలో ఆమె పైన ఎటువంటి సానుకూల పరిస్థితులు రాజకీయంగా ఉంటాయి లేకపోతే ఏమైనా దానిపైన వేచి చూడాల్సి వస్తుంది. కళ్యాణ్, అయితే కేశవ్, ఈ రోజు జరుగుతున్న పరిణామాలతో డిఎంకే కూడా సమావేశాల్లో మూలిగిపోయింది. అంటే డిఎంకే ఎలాంటి వ్యూహాల్లో ఉందంటే ఖచ్చితంగా కళ్యాణ్ దీన్ని ఎన్కాష్ చేసుకోవడానికి డిఎంకే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సుమారు 18 ఏళ్ల నుండి జయలలితపై వ్యక్తిగతంగా ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆమెను దెబ్బతీయాలనే ఒక ఉద్దేశంతో తర్వాత మేము చేసినటువంటి కేసు ఖచ్చితంగా అది కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు ముందుకెళ్తూ వచ్చారు. తర్వాత జయలలిత పైన నెక్స్ట్ కేసెస్ కొన్ని రోజుల్లో సానుభూతి ఉండొచ్చు. కానీ ఈ పరిస్థితుల్లో చూసుకుంటే జయలలిత ఇప్పుడు సీఎంగా ఉన్నారు. కానీ జయలలిత గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా అక్కడున్న తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలకు జయలలిత ఒక ఇట్లాంటి దోషి అని చెప్పి వీళ్ళు ముందుకు తీసుకెళ్లి తర్వాత అక్కడ ఉన్నటువంటి